మొత్తం గురించి నాకు తెలియదయ్యా. సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మాకు ఎలాగుందంటే కొంతమంది తినేవాళ్ళకి బాగా అందుతుంది, తినని నాలాంటి వాళ్ళకి ఏది అందట్లా. నాకు అసలు ఏది అందలా. 5 కేజీలు బియ్యం తప్ప అది కూడా పోయింది. 4 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయని, కరెంటు బిల్లులు ఉన్నాయని ఉన్న రేషన్ కూడా పీకేశాడు. అట్లా యూట్యూబ్ ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఆ మ్యాపింగ్లో వేరే వాళ్ళు దూరుతున్నారు. మరి మా ఇంట్లోనే దూరారు వేరే వాళ్ళు మ్యాపింగ్. ఎట్టాగా వర్కర్లు సరిగ్గా పనిచేస్తే ఇప్పుడు నేను ఉన్నా ఒక ఆమె దగ్గర జీతానికి వచ్చా. వర్క్ సరిగ్గా చేస్తే కదా ఆమె ఊరుకుంటుంది, వర్క్ సరిగ్గా చేయకపోతే తరువుకుంటుంది కదా. మరి ఈ వర్కర్లో మా మ్యాపింగ్లో వేరే వాళ్ళు దూరతంటే ఏం చేస్తున్నారు ఎంప్లాయీలు? అది మీ ఇంట్లో నీకు వేరే స్థలంలో నీకు ఇల్లు ఉన్నట్టుగా చూపించిందా? మా రేషన్ కార్డులో వేరే వాళ్ళు ఉన్నట్టుగా చూపించింది. భయం వచ్చింది, ఏం చేద్దాం. అసలు బియ్యం రావట్లా, 5 కేజీలు బియ్యం కూడా రావట్లా. రేషన్ కార్డు కూడా తీశారు. పెంచినట్టు నేను పెట్టుకోలేదులే, పెట్టుకున్నా కూడా ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఆయన తీసుకున్న కాగితాలు చెత్తకొప్పలు వేశాడు. ఎవరికి లేదు. ఇదిగో ఇక్కడ బిజినెస్ చేస్తాం. మా సిస్టర్ ఉంది కదా, తెల్లగుంది. ఒకసారి ఆమె ఫోటో పెద్దది వేయండి అయ్యా టీవీలో. కూలి వ్యాపారాలు డల్లేనయ్యా, వ్యాపారాలు బాగాలేదు, డల్లుగానే ఉన్నాయి. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేవు. పథకాలు వచ్చే వాళ్ళకి వస్తాయి, రాకుండా అట్ట ఉంటాయి. లేదండి, ఏదో వచ్చిన టైంకి ఆ టైంకి తింటున్నారు కానీ జనాల దగ్గర ఇప్పుడైతే వ్యాపారాలు గట్టిగా సాగట్లా. డల్ అయిపోయింది. చూస్తేనేమో అందరూ కూడా జనాలు కూడా బాగా వస్తున్నారు అంటున్నారు. ఏం లేరు అయ్యా, ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నాము. పథకాలు వస్తున్నాయి, రాలేదని అబద్ధాలు ఆడిన అందిన వాళ్ళు అందరినీ నా ఒక్కదాన్ని రాకపోతే ఏముంది. బోడిగుండులో పూలు పెట్టిన ఒకటే పెట్టపోయిన ఒకటే, కానీ వచ్చిన వాళ్ళకి అన్ని పూలు పెడుతున్నారు. పథకాలు చాలా మందికి వచ్చినాయి. ఆర్టీసీ ప్రయాణం ఇంకా బాగుంది సుమి, నేను వాడుతున్నా దానికి మాత్రం. రోజుకి 4 సార్లు తిరుగుతున్నా, అది ఓకే. ఆటో వాళ్ళు ఫుడ్ లేదు, మరి నేనేం చేయను దానికి. తనుకునేది ఆయన ఏం చేస్తాడులే.